హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము సోమనాథ్ నుంచి పోర్బందర్కి వెళ్తున్నాము. ఈ వెళ్ళే రూట్లో అయితే వ్యూ ఇలా ఉంది. ఒక సైడ్ సముద్రం, ఇంకొక సైడ్ రోడ్డు. చూడ్డానికి వ్యూ చాలా బాగా ఉంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మాధవపూర్ సీ బీచ్. ఇలా 4 to 5 కిలోమీటర్స్ వ్యూ ఉంటుంది. ఇక్కడ బీచ్లో రైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్యామెల్ రైడ్, జీప్ రైడ్ అవి కూడా ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు రైడ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మన మహాత్మా గాంధీ గారి జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ. మన గాంధీజీ గారు ఇదే ఇంట్లోనే పుట్టి పెరిగారు. మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2, 1869 పోర్బందర్, గుజరాత్లో జన్మించారు. గాంధీజీ గారి తల్లి పేరు పుత్లీబాయ్ గాంధీ గారు, తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ గారు. అలాగే భార్య పేరు కస్తూరిబా గాంధీ గారు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది గాంధీజీ గారి అమ్మగారి, నాన్నగారి ఫొటోస్. ఈ ఇల్లు అయితే సేమ్ మనం పాతకాలంలో ఇల్లు ఎలా ఉండేవో అలాగే ఉన్నాయి. డోర్స్ కానీ, విండోస్, వెంటిలేషన్ కోసం ఎలా ఉండేవో సేమ్ అలాగే ఉన్నాయి. స్టెప్స్ కూడా వుడ్వే. ఇది వంటగది, కిచెన్ రూము. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. పైన అటక అలా అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంది, అటక అవన్నీ. మేడ మీద వెళ్ళడానికి చెక్కతో చేసిన స్టెప్స్ ఇవి. గాలి, వెలుతురు కోసము పెద్దగా నిర్మించిన కిటికీ ఇది. ఇక్కడ కనిపిస్తున్న డోర్స్, కిటికీస్, గడి వేయడానికి ఐరన్ చైన్ అలాంటివన్నీ ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. గుజరాత్ గవర్నమెంట్ ప్రజల సందర్శన కోసం బాపు గారి ఇంటిని ఇలా బాగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ గాంధీజీ గారు ఉపయోగించిన వస్తువులన్నీ ఇందులో ఉంచారు.
ఇది మన బాపు గారు ఉపయోగించిన చర్క, టేబుల్, చిన్న చైర్ ఉన్నాయి ఇక్కడ. ఇది గాంధీజీ గారు ఉపయోగించిన కాఫీ కప్, అలాగే చిన్న పాత్రలు, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. బయట ఒక చర్కాని ఉంచారు. ఎలా ఉపయోగిస్తారు ఏమి అని మా బాబు దాన్ని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఫోటో గ్యాలరీ. మన మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర అంతా ఫోటోల రూపంలో భద్రపరిచారు. మొత్తం అంతా మనం చూడవచ్చు ఇక్కడ. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 జనవరి 30న మన గాంధీజీ గారు మరణించారు. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. Thank you guys.